ట్విట్టర్ వేదికగా చెప్పాడు పాస్ ఇస్తానని. సడన్ గా ఉన్నటువంటి అంత పాస్ ఇవ్వకుండా మళ్ళీ జనసేనలోకి వెళ్ళడం ఏ రకంగా చూడాలి? అరుణ గారు ఏమంటారు మీరు? పాస్ ఇచ్చిన వ్యక్తి సడన్ గా జనసేనలోకి ఎలా వస్తారు? యాక్చువల్ గా అంబటి రాయుడు గారితో రెగ్యులర్ గా తిరిగే వాళ్ళలోనే నాకు టచ్ లో ఉండి డైరెక్ట్ గా ఆయన జారక్ ముందు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన 2 days వైసీపీ వాళ్ళు ఎవరు ఈ ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ లో పెడితే కంటిన్యూస్ గా ఆయన సరౌండింగ్స్ లో ఉండే ఫ్రెండ్స్ కి, ఆయన టచ్ లో ఉండే సర్కిల్ కి కాల్స్ చేసి ఫోర్స్ఫుల్ గా ఆయన్ని తీసుకొచ్చి మరి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి మరి మెడలో కండువా వేశారు. ఆయన ఫిట్ అవుతున్నాడు, వైసీపీ పార్టీ వ్యవహార శైలి తెలిసి ఆడదాం ఆంధ్ర తర్వాత అందులో జరుగుతున్న అవినీతి ప్లస్ వీళ్ళ వైపు నుంచి వస్తున్న మనీ పాలిటిక్స్, వీళ్ళ వైపు నుంచి జరుగుతున్నవన్నీ అతను ఇంటర్నల్ గా దిగిన తర్వాత తెలిసే వైసీపీ గురించి. బయటకు చూసినప్పుడు అంతా రోజారాణి గారు ఫోర్స్ఫుల్ గా అంబటి రాయుడు గారు వైసీపీలో జాయిన్ అయ్యారంటారా? మరి అరుణ గారు చెప్తున్నట్లు ఆ మాటకి ఏకీభవిస్తున్నారా? ఫోర్స్ఫుల్ గా వైసీపీలోకి జాయిన్ చేసుకున్నారా? అసలు బలవంతంగా తీసుకొచ్చుకోవడం ఏంటి అంటే ఆయన సొంత రాజకీయాల్లోకి వస్తున్నారు, సేవ చేయడానికి వస్తున్నాను అనేసి ట్వీట్లు ఎందుకు చేశారు, అలాగే ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారండి అంబటి రాయుడు గారు? సొంత నిర్ణయాలు ఏమీ లేవన్నమాట. అయితే చివరికి మేము బలవంతంగా తీసుకొచ్చి పంట వేసామని చెప్పేసి మీరు చేస్తున్నారు మేడం. ఏమంటారు అరుణ గారు? సొంత నిర్ణయాలు కావంటారా ఇవి? నేను చెప్పట్లేదండి బలవంతంగా కండవ చేసేది. రోజారాణి గారు మీ సిగ్నల్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా లేవండి. ఒకసారి మేడం మీ సిగ్నల్, ఒకసారి రోజారాణి గారు మీ సిగ్నల్ చూసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. అరుణ గారు ఏమంటారండి? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంటే ఆయన సొంతంగా వచ్చారు, ఫోర్స్ఫుల్ గా మేము ఎక్కడ తీసుకొస్తాము, ప్రెస్ మీట్లు పెట్టి ఆయన బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా రోజారాణి గారు చెప్పారు. దీనికి మీ కౌంటర్ ఏంటి? క్లియర్ గా అండి, కౌంటర్ ఏమీ లేదు, మొత్తం ఇది రియల్ స్టోరీ. అంబటి రాయుడు గారు వైసీపీలో టికెట్ ఆశించి తన రాజకీయాల్లోకి రావాలి అని డైరెక్ట్ గా క్రీడల్లో నుంచి రాజకీయ ప్లాట్ఫామ్ మీదకి వైసీపీకే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటర్నల్ గా జరుగుతున్న పాలిటిక్స్, వీళ్ళు తొక్కువేత విధానాలు, ఈ అవినీతి, వీటన్ని నచ్చి వీటన్నిటి గురించి పైగా ఎంపీ టికెట్ గురించి ఆయన పబ్లిక్ గా బాహాటంగా ఆశిస్తున్నానని చెప్తూ ఉంటే వీళ్ళు బేరం పెట్టారు. దానికి కూడా ఎంత పెడతావు, ఎంత డిపాజిట్ అన్న కాన్సెప్ట్ లో మాట్లాడేటప్పటికి అతను అసహనానికి గురయ్యి కొన్నాళ్ల పాటు 2-3 రోజుల పాటు వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా ఆయన దూరంగా ఉండిపోయాడు. దూరంగా ఉండిపోయిన తర్వాత సర్కిల్ కాల్స్ చేసి తీసుకొచ్చి ఆయన్ని మెడలో కండువా వేశారంటే అతను ఎక్కడ నెగిటివ్ గా వాయిస్ రేజ్ చేస్తాడో, పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తే ముందు కండువా వేసేస్తే మన గూట్లోకి వచ్చేస్తాడన్న కాన్సెప్ట్ తో వైసీపీ వేసింది. కండువా వేసిన తర్వాత కూడా ఆయన అక్కడ ఇంటర్నల్ గా వైసీపీలో ఉన్న వ్యవహార శైలి నచ్చక ఎక్కువ రోజులు దానిలో కొనసాగలేక కంప్లీట్ గా నేను ఒక్కసారిగా వైసీపీలో నుంచి నేను జనసేనలోకి వెళ్ళిపోతానని చెప్పి చెప్పలేడు. కాబట్టి క్లియర్ గా అతను నేను రాజకీయాల నుంచి ప్రస్తుతానికి తప్పుకుంటున్నాను, నాకు వేరే క్రీడలకు సంబంధించిన బిజీ టైం వల్ల అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ ద్వారా చెప్పేసి ఆయన పాటికి ఆయన ప్రస్తుతానికి వైసీపీ అనే జాడ్యాన్ని అయితే వదిలించుకొని బయటకు వచ్చాడు. మేము చూడలేదు కదండి, మరి సోషల్ మీడియాలో మేమేం పోస్ట్ చూడలేదు మేడం. మీరు వైసీపీని ఏదో ఇచ్చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు ఆయన ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టాడు? మరి ఇప్పుడు అంత ఇది ఉన్నప్పుడు ఆయన డిక్లేర్ చేయమనండి. వైసీపీ వాళ్ళు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, నన్ను మనీ డిపాజిట్ చేయమన్నారు, కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి డేరింగ్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆ నోట్ రిలీజ్ చేయమనండి. ఓకే అండి, సాహెబ్ గారు మీరేమంటారండి ఇప్పుడు ఈ అంశాలు? అంటే వైసీపీలో టికెట్లు ఆయన ఆశించిన టికెట్ రాలేదు కాబట్టి ఇక్కడ టికెట్ వస్తుందంటారా జనసేనలోకి రావడం? ఇప్పుడు ఇక్కడ ఆయన అడిగిన టికెట్ ఇక్కడ దక్కుతుందంటారా? ఇప్పుడు మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారండి. ఎవరైనా కానీ క్రీడాకారుడు కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఒక పార్టీలోకి వచ్చేటప్పుడు ఆశాభావంతో వస్తారు, నాకు ఇది ఇస్తేనే అని. గతంలో చూడండి, ఆలీ వచ్చినప్పుడు కూడా గుంటూరు ఎంపీ ఇస్తున్నారు, రాజమండ్రి ఎంపీ ఇస్తున్నారు అన్నప్పుడు కూడా ఆయనకేమి ఈయనప్పుడు అలిగాడు. ఏమండి రాజశేఖర్ గారు, తను అడిగితే తీసుకొచ్చి దానికి ఏదో ఒక పదవి కట్టబెట్టారు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా అతను రాజకీయ ప్లాట్ఫామ్ తోనే వైకాపా పార్టీలోకి రావటం జరిగింది. మీరు ఇప్పుడు రోజారాణి గారు అంటున్నారు నన్ను ఏది డిపాజిట్ చేయమన్నారు ఇంకొకటి అని. ఖచ్చితంగా రేపు చెబుతారు అంబటి రాయుడు గారు, అది కూడా చెబుతారు. ఎందుకంటే తను వేరే రాజకీయ పార్టీ ఒక వేదిక ఎదుర్కొంటున్నాడు. నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో జరిగేటువంటి అంశాలు ఎలా ఉంటాయంటే నష్టమో లేదో లాభమో అనేది 2 అంశాలు ఉంటాయండి. తను నష్టం జరిగినప్పుడు ఉన్న అవకాశాన్ని మొత్తం ఎలగొత్తా ఉంటారు, లాభం జరిగినప్పుడు మా నాయకుడు వీరుడు సూర్యుడు అని అంటా ఉంటారు. నేను అనేది ఏంటంటే పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా మీరు గమనించండి అండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కావచ్చు, గతంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఎవరిని కూడా నువ్వు డైరెక్ట్ గా ఇల్లు అనరు. ఎందుకంటే
మీరు గమనించండి, వైకాపా పార్టీలో కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసి నిన్న వచ్చారు. వాస్తవంగా చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి లేదండి మేము తప్పు జరిగిపోయిందని చెప్పి ఆయన కలిసి వెళ్ళడం జరిగింది. నేను దీంట్లో భాగంగానే ఇంకో విషయం కూడా చెబుతానండి. మీరు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగేటప్పుడు విజయవాడలో ఆ రోజు కీలకమైనటువంటి పరిణామం, అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించక ముందరే కేసినేని నాని గారు మా అమ్మాయినే మేయర్గా చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా విభేదించాల. ఎందుకంటే ఆయన చెప్పాడు నథింగ్ అబౌట్ ఓకే, కానీ జాగ్రత్తగా ఎలక్షన్ చేయండి, అందరూ కలుసుకోమని చెప్పారు. ఆ రోజు కూడా మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి నాగుల్ మీరా గారు కానీ, బుద్ధా వెంకన్న గారు కానీ, ఇంకా కొంతమంది నాయకులతో ఆయనకి విభేదాలు వచ్చినాయి. అప్పటికే మమ్మల్ని క్యాస్ట్ పరంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఓపెన్ గా వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మీరందరూ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, నాని గారితో మీరందరూ కలిసి పనిచేయమన్నారండి. ఆ రోజు ఇది ఓపెన్ గా చెప్పారు ఆయన. నేనేమంటానంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తా ఉంటారు. రాజకీయాల్లో చూడండి, మీరు విజయవాడ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. అంత స్వింగ్ లో కూడా మరి నాని గారు గెలిచారంటే ఆ రోజు బలమైనటువంటి టీడీపీ కేడర్ ఉండబట్టే గెలిచారండి. టీడీపీ కేడర్ ఉండబట్టే ఆయన గెలిచింది. తర్వాత కేంద్రంతో ప్రతిసారి ఆయన కొట్లాడటం కాదు, కేంద్రంతో ప్రతిసారి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గడ్కరీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యాప్ ఇచ్చారు 2014-19లో. విజయవాడ నగరానికి ఏం కావాలి, విశాఖపట్నానికి ఏం కావాలి, తిరుపతికి ఏం కావాలి, అటు ఉన్నటువంటి కర్నూలు కడపలో ఏం కావాలని చెప్పి ఒక మ్యాప్ ఉంది మా దగ్గర. దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ తో ఇక్కడ రోడ్లు వేయటం కానీ, మీరు చూడండి నేషనల్ హైవే, మీరు ఎప్పుడన్నా కానీ విజయవాడ గుంటూరు మధ్య వస్తే ఒక సింగపూర్ లో వెళ్తున్నామా అనే భ్రమ వచ్చిందండి. ఎందుకంటే నేషనల్ హైవే ఆ విధంగా ఉండింది. ఆ రోజు 2014-19 కేంద్ర సహాయ సహకారాలతో తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్స్. అంటే ఇటువంటి చెప్పుకోవాలంటే కోపలండి. దాంతో పాటు మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి కానీ, అదేవిధంగా విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి కానీ ఆ రోజు 2014-19లో వేసినటువంటి ఆ బాటలే ఈ రోజు